హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైనాన్స్ సెక్టర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ గురించి అండ్ కంపెనీ రీసెంట్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ గురించి అండ్ కరెంట్ ప్రైస్ లో స్టాక్ ని బై చేయొచ్చో లేదా అనేది తెలుసుకుందామండి. అండ్ కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీ అనేది శ్రీరామ్ గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అండి. ఫైనాన్సింగ్ బిజినెస్ లో సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ ఉందన్నమాట. ఇది ఒక డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి కంపెనీ. 3037 బ్రాంచెస్, 831 రూరల్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. అలాగే 500 ప్రైవేట్ ఫైనాన్షియర్స్ తో పార్ట్నర్షిప్ కూడా ఉంది ఈ కంపెనీకి. కన్స్యూమర్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హౌసింగ్ ఫైనాన్స్, స్టాక్ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో మేజర్ ప్లేయర్ అండి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ లో కమర్షియల్ వెహికల్ లోన్స్, బిజినెస్ లోన్స్, డిపాజిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయండి. కంపెనీ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే ముందుగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండి. ఫైనాన్షియల్ 2024 Q1 లో 4200 crores పోస్ట్ చేస్తే ఫైనాన్షియల్ 2025 Q1 లో 5234 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 25% గ్రోత్ ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ 3% గ్రోత్ ఉంది. అండ్ కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 24% ఉంది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎలాంటి గ్రోత్ అనేది లేదనమాట. అండ్ అదర్ ఇన్కమ్ అనేది తగ్గిందండి ఈ క్వార్టర్ లో. క్వార్టర్ అండ్ క్వార్టర్ కనుక చూస్తే 42% తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ అనేది 5% తగ్గడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ 2024 Q1 లో 3126 crores పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2025 Q1 వచ్చేసరికి 3854 crores పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 23% గ్రోత్ ఉంది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ -1% డీ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అనేది 19% గ్రోత్ ఉంది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ 1% అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 19% అండి. ఫైనాన్షియల్ 2024 Q1 లో 1705 crores పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2025 Q1 వచ్చేసరికి 2023 crores పోస్ట్ చేసింది. అండ్ క్వార్టర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 1% మాత్రమే గ్రోత్ ఉంది. అండ్ కంపెనీకి సంబంధించి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా కమర్షియల్ వెహికల్స్ లో కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 14% గ్రోత్ ఉంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ 3% ఉందండి. అండ్ ప్యాసింజర్ వెహికల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ 27%, క్వార్టర్ అండ్ క్వార్టర్ 6% ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లో కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 17%, క్వార్టర్ అండ్ క్వార్టర్ 1%. ఫార్మ్ ఎక్విప్మెంట్స్ లో 16% ఇయర్ ఆన్ ఇయర్ ఉంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ 7% గ్రోత్ ఉంది. అండ్ మెయిన్ గా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి 44% గ్రోత్ ఉందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ క్వార్టర్ కూడా 10% గ్రోత్ ఉంది. అండ్ టూ వీలర్ సెగ్మెంట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 29%, క్వార్టర్ అండ్ క్వార్టర్ 3% గ్రోత్ ఉంది అనమాట. అండ్ గోల్డ్ లో కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అనేది 23% పాజిటివ్ గా ఉంది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ -3% ఉంది. అండ్ పర్సనల్ లోన్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ 13% గ్రోత్ ఉంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ -1% ఉందండి. సో టోటల్ ఏయుఎం కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 Q1 లో వచ్చేసరికి 1932 crores ఉందండి. అండ్ Q1 ఫైనాన్షియల్ 2025 కి వచ్చేసరికి 2334 crores కి పెరగడం జరిగిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ అనేది 21% గ్రోత్ ఉంది. అండ్ క్వార్టర్ 4% గ్రోత్ ఉంది. అక్రాస్ జియోగ్రఫీస్ క్రెడిట్ డిమాండ్ అనేది హెల్తీగా ఉందండి. అండ్ కంపెనీ ఏయుఎం గ్రోత్ అనేది గైడెన్స్ ని ఎక్సీడ్ చేసిందనమాట. జూన్ లో ఏయుఎం 2.33 lakh crore కి రీచ్ అయిందండి. గోల్డ్ అండ్ ఎంఎస్ఎంఈ మిక్స్ అనేది నెక్స్ట్ 2 to 3 years లో పోర్ట్ఫోలియోలో పెరుగుతుంది. కంపెనీ ప్రొడక్ట్ సెగ్మెంట్స్ అయిన గోల్డ్ లో 12%, ఎంఎస్ఎంఈలో 20% గ్రోత్ ఉంటుందని మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చిందనమాట. అయితే టూ వీలర్ సెగ్మెంట్ లో గ్రోత్ అనేది ఫైనాన్షియల్ 2025 లో 15 to 18% రేంజ్ బౌండ్ లో ఉంటుందని తెలిపిందండి. అండ్ కంపెనీ కీ రేషియోస్ కనుక చూస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఫైనాన్షియల్ 2025 Q1 లో 8.8% ఉందండి. అండ్ కాస్ట్ టు ఇన్కమ్ అనేది 27.5% ఉంది. మెయిన్ గా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 Q1 లో 6% ఉండేవన్నమాట. 2025 Q1 లో వచ్చేసరికి అవి 5.4% కి తగ్గడం జరిగింది. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 3% నుండి 2.7% కి తగ్గడం జరిగిందనమాట. అండ్ రిటర్న్ ఆన్ అసెట్ అనేది కనుక చూస్తే స్టేబుల్ గా ఉందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 Q1 లో 15.2% ఉంటే ఫైనాన్షియల్ 2025 Q1 లో ఇది 16% కి పెరగడం జరిగింది. అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా ఉంది. దానివల్ల క్రెడిట్ కాస్ట్ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అనేది 51.2% కంఫర్టబుల్ లెవెల్లో ఉంది. ప్రీవియస్ క్వార్టర్ లో న్యూ వెహికల్ సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది తగ్గింది. అండ్ కంపెనీ అవుట్లుక్ విషయానికి వస్తే శ్రీరామ్ ఫైనాన్స్ అనేది తన బిజినెస్ ని డైవర్సిఫై చేసిందండి. అండ్ సస్టైనబుల్ గ్రోత్ కోసం సాలిడ్ ఫౌండేషన్ బిల్డ్ చేయడానికి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఫుల్లీ యూటిలైజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది అనమాట. బ్రాంచెస్ ద్వారా స్మాల్ టికెట్ గోల్డ్ అలాగే ఎంఎస్ఎంఈ లోన్స్ క్రాస్ సెల్లింగ్ చేయడం మీద కంపెనీ తన ఫోకస్ ని పెంచుతుందండి. నెక్స్ట్ 2 to 3 years లో ఎంఎస్ఎంఈ కి సంబంధించి 175 బ్రాంచెస్, గోల్డ్ లోన్స్ కోసం 500 బ్రాంచెస్ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట.
ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ మిక్స్ అలాగే జియోగ్రాఫికల్ ప్రెజెన్స్ ఎక్స్పాన్షన్ వల్ల కమింగ్ పీరియడ్ లో ప్రాఫిటబిలిటీకి హెల్ప్ అవుతుందండి. సో ఓవరాల్ గా కనుక చూస్తే కంపెనీ ఏయుఎం గ్రోత్ అనేది ఎక్స్పెక్టేషన్స్ కి మించి కంటిన్యూ అయ్యింది. ఎంఎస్ఎంఈ అలాగే గోల్డ్ లోన్స్ కి కీ ఫోకస్ ఏరియాస్ గా ఉన్నాయన్నమాట. అండ్ స్టేబుల్ అసెట్ క్వాలిటీ, లోవర్ క్రెడిట్ కాస్ట్ వల్ల ఎర్నింగ్స్ అనేవి హెల్తీగా పోస్ట్ చేయడం జరిగింది. ఫైనలీ శ్రీరామ్ ఫైనాన్స్ జూన్ 2024 క్వార్టర్ లో గుడ్ నెంబర్స్ అయితే పోస్ట్ చేసింది అనుకోవచ్చు. అండ్ మనం కంపెనీ వాల్యుయేషన్స్ విషయానికి వస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఫైనాన్షియల్ 2024 లో 19,177 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 23,206 గా ఉండొచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2026 కి 27,151 crores ఉండొచ్చు అనమాట. అలాగే కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఫైనాన్షియల్ 2024 లో 14,025 crores పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 17,062 కి పెరగొచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2026 కి 20,092 crores ఉండొచ్చు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో 7,366 crores పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 9,001 crores ఉండొచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2026 కి 10,802 crores ఉండొచ్చు. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో 3.1% ఉంది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి 3.2% పెరగొచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2026 కి 3.3% పెరగొచ్చు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో ఇది 15.6% ఉంది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 17% ఉండొచ్చు. అండ్ 2026 కి 17.6% కి పెరిగే అవకాశం ఉందన్నమాట. రీసెంట్ రన్అప్ తర్వాత ఈ స్టాక్ అనేది ఫైనాన్షియల్ 2026 ఎక్స్పెక్టెడ్ అడ్జస్టెడ్ ప్రైస్ టు బుక్ రేషియోతో కంపేర్ చేస్తే 1.9 times ఎక్కువగా ట్రేడ్ అవుతుందండి. సో ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ ని బిగ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు బై చేయడం మంచిదన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1,10,016 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 11.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 205 రూపీస్ ఉందన్నమాట. మీరు ఇండస్ట్రీ పీఈ కనుక చూస్తే 23.8 ఉంటే స్టాక్ పీఈ 14.7 మాత్రమే ఉంది. సో పీఈ రేషియో వైజ్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 25.41% ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 54.28%, డిఎస్ షేర్ హోల్డింగ్ 15.24%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 5.07% మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,932 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో చూస్తే 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది 1.63% పెరగడం జరిగిందండి. టోటల్ గా 1,459 రూపీస్ గెయిన్ లో ఉందన్నమాట. అండ్ టాప్ లూజర్స్ ఈ రోజు జిఎండిసి 1.60% తగ్గింది. తర్వాత బిఎస్సి అండ్ పటేల్ ఇంజనీరింగ్ అనేది నామినల్ గా ఉంది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక మీరు చూస్తే పెన్నార్ ఇండస్ట్రీస్ అండి ఈరోజు 10% పెరగడం జరిగింది. అండ్ బీడీఎల్ అనేది 4%, అండ్ బీఈఎల్ అనేది 3.68% పెరిగింది. బీఈఎల్ ఈ రోజు Q1 కి సంబంధించి రిజల్ట్స్ ఇచ్చింది అనమాట. గుడ్ నంబర్స్ ని పోస్ట్ చేసింది. దానివల్ల ఈ రోజు ఈ స్టాక్ అనేది 3.68% పెరిగింది. అండ్ ఎన్ఎండిసి 2.40%, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ 2.40%, పిహెచ్ఎల్ 1.99%, మోర్పెన్ ల్యాబ్స్ 1.94% పెరిగింది. అలాగే ఎస్జీవీఎన్ కూడా 1.61%, ఎన్సీసీ 1.42% పెరగడం జరిగింది. అండ్ మిగతా స్టాక్స్ అనేవి నామినల్ గా ఉన్నాయి. అండ్ నేను జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి ఈ రోజు ఎటువంటి పొజిషన్స్ తీసుకోలేదండి. ఏవైనా తీసుకుంటే మాత్రం నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలంటే లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.